నమస్తే. మనతోనైతే బీఆర్ఎస్ నాయకులు, ఆత్మకూరు బీఆర్ఎస్ నాయకులు ఎన్ఐఏ నాగేష్ గారు అయితే ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు హరీష్ రావు గారి విచారణ ఎలా చూస్తూ ఉన్నారు? రోజు చూస్తే చాలా ఎత్తున, అంటే ఇంతమంది కూడా ఊహించలేదు, ఇంతమంది కూడా రావడం అయితే జరిగింది. ఎలా ఉండబోతుంది? ఎంతోమంది మేధావులు తెలంగాణలో సిద్దిపేటను చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఎంతోమంది అన్నారు. ఎవరన్నా ఎమ్మెల్యే, ఆదర్శమైన ఎమ్మెల్యే ఎవరన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే కూడా అంతకుముందు కూడా చాలామంది హరీష్ రావు గారు ఆదర్శ ఎమ్మెల్యే అని చెప్పారు. అలాంటి హరీష్ అన్న మీద ఇలాంటి నిందలు వేయడము కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కాళేశ్వరంని వితిన్ టైం లైన్లో, వితిన్ బడ్జెట్లో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే కనివినేరుగని విధంగా అంత తొందరగా వితిన్ 24 monthsలోనే ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత ఆ రోజు హరీష్ రావు గారికి చెందింది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెందింది. అలాంటి ప్రాజెక్టులో ఏదో లోపాలు, సరే పెద్ద ప్రాజెక్టు, ఎన్నో టనల్స్ ఉన్నాయి, ఎన్నో కెనాల్స్ ఉన్నాయి, వేలాది టర్బైన్స్ లిఫ్ట్స్ ఉంటాయి, కాబట్టి వేలాది కిలోమీటర్ల టనల్ ఉంటుంది, కాబట్టి దాంట్లో ఏదో కొద్ది లోటుపాట్లు అవుతాయి. ఎందుకంటే నాగార్ సాగర్లో కట్టేటప్పుడు అయింది, శ్రీశైలంలో కట్టేటప్పుడు కూడా అయినాయి, ఇంతకుముందు నిజాం సాగర్లో అప్పుడు కూడా చాలా సందర్భాల్లో మిస్టేక్స్ అని, ఇవి కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ అవుతుంటాయి. దాన్ని ఏదో రిపేర్ చేసుకుంటూ సర్దిద్దుకొని పోవాలి, కానీ అదేదో పెద్ద తప్పైనట్టు చెప్పేసి నింద మోపే ప్రయత్నం మనం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతనైతే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో, 421 మనం మాటలు ఇచ్చిందో, కల్లబొల్లి మాటలు అయితే ఏమైతే ఇచ్చిందో, 6 గ్యారెంటీలు 420 ప్రామిసులు ఏమైతే ఇచ్చిందో, అది ఒక్కటి కూడా పూర్తిగా సంపూర్ణంగా చేసే దమ్ము లేక, ఏం చేయాలో అర్థం కాక గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యులైన సరే కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నది, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది ఓన్లీ ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఇది. ఈరోజు కమిషన్కు మాకు హరీష్ అన్న గారికి పిలిచారు, రమ్మన్నారు. ఎల్లుండి కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్తారు. మేము సహకరిస్తాం, దేనికైనా లీగల్గా ఏదైనా సరే వెళ్తాము, ప్రశ్నలకు జవాబు ఇస్తాం. 100% మేము నీట్గా బయటకు వస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. హరీష్ రావు గారు నిప్పు లాంటి మనిషి. ఆయన ఎందుకంటే సాక్షాత్తు ఆనాటి గవర్నర్ నరసింహన్ గారి హరీష్ రావు గారిని కాళేశ్వరుడు అని చెప్పేసి కితాబ్ ఇచ్చిండు. అలాంటి గవర్నర్, ఎందుకంటే ఆయన స్టాచ్యూటరీ పోస్ట్లో ఉన్న గవర్నర్ ఆయన, ఎందుకంటే ఎంత క్లారిటీ ఉంది ఈ ప్రాజెక్టులో అని చెప్పేసి, ఎంత విజన్గా చేశారన్న ఉద్దేశంతో అడవి చెప్పొచ్చు. సాక్షాత్తు కాళేశ్వరుడికి అని చెప్పి హరీష్ రావు గారిని కితాబ్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారో, కమిషన్కి వెళ్ళారో, మిస్టర్ క్లీన్గా బయటకు వస్తారు. ఇది ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కేసీఆర్ గారు 11వ తారీఖు రాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు తప్పకుండా వస్తారండి. ఎందుకంటే మేము చట్టానికి గౌరవించే పార్టీ. ఎందుకంటే ఉద్యమంలో కూడా చట్టబద్ధంగానే పోరాటం చేసినాము, చట్టబద్ధంగానే ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ సాధించినాం. ఏ రోజు కూడా 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన బీఆర్ఎస్ పార్టీ యాంటీ సోషల్గా పోలేదు, యాంటీ లాగా పోలేదు. లా ప్రకారమే పోరాటం చేసినాం. ఇది కూడా లా ప్రకారం ఉంటే కూడా ఎదుర్కొంటాం, వెళ్తాము, జవాబు చెప్తాము, మిస్టర్ క్లీన్గా బయటకు వస్తాం. థ్యాంక్ యూ.